రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ లక్ష్మణరావు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా గ్రంథాలయాల్లో, శాఖ గ్రంథాలయాల్లో, ప్రాంతీయ గ్రంథాలయాల్లో వేలాది పోస్టులు కొన్ని దశాబ్దాలుగా భర్తీ చేయడం లేదని ఆరోపించారు. గ్రంథాలయ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఏఎస్ లక్ష్మణరావు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా గ్రంథాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయలేదన్నారు. గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తానని చెప్పిన ప్రభుత్వం లైబ్రరీలను ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే గ్రంథాలయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఒక లోగో పెట్టేసి మన మధ్యలో కావాలంటే ఇది అటు పట్టుకో, అది ఇటు పెట్టుకో, ఇటు పెట్టుకో. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల్లో ఉన్న పోస్టుల్ని భర్తీ చేయాలని కోరుతూ ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకి డివైఎఫ్ఐ తరఫున అలాగే మా పీడిఎఫ్ ఎమ్మెల్సీల బృందం తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. గ్రంథాలయాల్లో పోస్టులు భర్తీ చేసి అనేక ఏళ్లు గడిచిపోయినాయి. ఇవాళ జిల్లా గ్రంథాలయాలు, శాఖా గ్రంథాలయాల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళంతా కూడా రిటైర్ అయిపోయారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో శాంక్షన్డ్ పోస్టులు, వందలాది శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టుల్లో పనిచేసే వాళ్ళంతా రిటైర్ అయిపోయారు. ఆ పోస్టులను భర్తీ చేయలేదు. ఆ ఫైల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉంది. అలాగే ఇవాళ హై స్కూళ్ళలో కూడా పెద్ద హై స్కూల్స్ ఉన్నాయి. దాదాపు 400-500 పైన స్ట్రెంగ్త్ ఉండేటటువంటి హై స్కూల్స్ రాష్ట్రంలో 6-7 వేల హై స్కూళ్ళు ఉన్నాయి. ఆ హై స్కూళ్ళు అన్నింటిలో కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేసి ఆ ఉద్యోగులను కూడా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల మందికి పైగా సిఎల్ఎస్సి అంటే ఇవి గ్రంథాలయాల కోర్సులు, ఇవి బిఎల్ఎస్సి, సిఎల్ఎస్సి, ఎంఎల్ఎస్సి ఈ పూర్తి చేసినటువంటి నిరుద్యోగులు 2 లక్షల మందికి పైగా ఖాళీగా ఉన్నారు. వాళ్ళు ఎంతో ఆశతో ఈ కోర్సులన్నింటినీ చేయటం అనేది జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదు. అందుకని గ్రామాల్లో కూడా ప్రతి పెద్ద గ్రామంలో కూడా డిజిటల్ లైబ్రరీ పెట్టాలి. ఆ డిజిటల్ లైబ్రరీలో గ్రంథపాలకుల్ని నియమించాలని మేము డిమాండ్ చేస్తాం. దీంతోపాటు ఈరోజు రాష్ట్ర గ్రంథాలయాల మంత్రి కూడా విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారే గ్రంథాలయాల మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన చొరవ తీసుకోవాలి. ముఖ్యంగా రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో అఫ్జల్గంజ్లో కేంద్ర లైబ్రరీ ఉండేది, అంటే సెంట్రల్ లైబ్రరీ అనేవాళ్ళం. ఈరోజు కూడా మీరు అఫ్జల్గంజ్ వెళ్ళి చూస్తే ఏ క్షణంలో చూసినా 500-600 మంది పోటీ పరీక్షల కోసం అందులో చదువుతూ ఉన్నారు. కానీ రాష్ట్రం విడిపోయాక అలాంటి సెంట్రల్ లైబ్రరీ ఏది కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయలేదు. ఇవాళ అమరావతి, రాజధాని అమరావతిలో పెద్ద కేంద్ర గ్రంథాలయం ఏర్పాటు చేసి దానిలో సుమారు 200 మంది పైగా లైబ్రరీ ఉద్యోగులు అవసరం అవుతారు. ఆ కేంద్ర గ్రంథాలయం కూడా నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాలన్నీ కూడా లోకేష్ గారి పరిధిలో ఉన్నాయి కాబట్టి ఆయన తక్షణం స్పందించి ఈ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్న ధర్నాకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఖచ్చితంగా మన పీడిఎఫ్ ఎమ్మెల్సీలు రేపు ఈ శాసనసభ, శాసన మండలి సమావేశాలు 18 నుంచి జరుగుతున్నాయి. ఆ సమావేశాల్లో కూడా దీన్ని వాయిదా తీర్మానం ద్వారా ప్రస్తావన చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు డివైఎఫ్ఐ లైబ్రరీ అండ్ సైన్స్ జేఏసీ ఆధ్వర్యంలో లైబ్రరీ సైన్స్ పోస్టు భర్తీ చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు శాంతియుత నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేఎస్ లక్ష్మణరావు గారు ఇప్పటికే మాట్లాడున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 లక్షల పైగా నిరుద్యోగులు ఈ కోర్సు చదివి ఉన్నారు. వీళ్ళందరికీ ఈరోజు మీరు చెబుతూ ఉన్నారు అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అంటే తప్పనిసరిగా నాలెడ్జ్తో కూడిన అభివృద్ధి కావాలి. అందుకనే ఈరోజు లైబ్రరీలను అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే ఈరోజు మనిషికి సామాజిక విలువలు, సామాజిక బాధ్యత పెరుగుతుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలి. ముఖ్యంగా లోకేష్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
2 లక్షల మంది పైగా నిరుద్యోగులు మీకోసం ఎదురు చూస్తున్నారు. తక్షణమే లైబ్రరీ పోస్టు దాదాపు 2000 పైగా ఖాళీలు ఉన్నాయి. అట్లాగే ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీ తీసుకొస్తే మరో వేలల్లో ఖాళీ పోస్టులు ఉంటాయి. వాటన్నిటికీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు శాంతియుత ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన ఉధృతం కాకముందే లోకేష్ గారు చొరవ తీసుకొని నోటిఫికేషన్ ముందుకు రావాలని చెప్పి, లేని పక్షంలో డివైఎఫ్ఐ లైబ్రరీ సైన్స్ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి.